ఒక్క పులుకు రాయుడు వృత్తాంతం గమనించామన్నమాట. దాంట్లో వాస్తవానికి 2-3 పేపర్లు చూసిన తర్వాత ఉదయం అనిపించింది, యుద్ధం నుంచి ప్రతివాడు లాభం పొందామని చూసేవాడే. ఈ సమయంలో మనం దేశం మొత్తం ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది ఇది అని ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంకొక ఆయనేమో నేషన్ ఫస్ట్ అనేది మన నినాదం కావాలి, ఎవడన్నా కాదని అంటున్నాడు. అంటే ఇంకా ఎందుకు క్యాండిల్ ర్యాలీలను ఏకతా ర్యాలీలు నిర్వహించాలి అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క పలుకులు రాయుడు చేసింది కూడా అదే. మోడీ ఇలాంటి నాయకుడు కాదు, గొప్ప చతురత ఉన్న నాయకుడు, దీని నుంచి ఎలా లాభం పొందాలో అనే సారాంశంలో మొత్తం రాసుకొచ్చాడు 6.5 పేజీల టవల్ వ్యాసం. అందులో మన చిత్త చాంచల్యం అంటూ ఉంటుంది కదా. వాటిలో ఏంటంటే ఒకటి 71 నాటి యుద్ధంలో ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి. బాబు ఈయనకు తెలుసు, మరి ఈయనకు ఒక 80-90 ఏళ్ళు ఉన్నాయి కదా. రాసుకొస్తాడు అప్పట్లో అంతా బ్లాక్అవుట్ అయింది, బిక్కుబిక్కుమంటూ గడిపారు ప్రజలు అని. దానికన్నా కూడా మనం అప్పటి వార్తా ప్రసారాలని మాధ్యమాలని చూసి అలా జరిగిందని చెప్పుకునే వాళ్ళం. అంటే ఎందుకంటే ఇది వెర్బాటిం లాగా చెప్పినట్టు అవతలతో మాట్లాడుతున్నట్టు రాస్తాం కాబట్టి. ఈ ఒక్కటి అది వదిలేస్తే మధ్యలో భారత్ పాక్ కలిస్తే ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగొచ్చు, అలా జరుగుతుందనే బ్రిటిష్ వాళ్ళు విభజించిపోయారు. ఇంకా బుద్ధి లేకుండా ఈ మాటలేంటి? అది వేరు, ఆ దేశం వేరు, అది భారత్ కలిసి ఉండాలి. కుంపటిని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద నుంచి ఎక్కడో చివరిలో ఉందిలే కుంపటి అనుకునేదాన్ని తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకోవాలి. నాయన మీరు రాసింది ఎలా ఉందో తెలుసా? ఇదేదో రెండు కలవకపోవటం వల్ల వచ్చిన యుద్ధంలాగా అలా రాస్తున్నారు. అది కాదు కదా, ఇది వైరుధ్యాలు, అక్కడ ఉన్న పాలకులు పాలసీలు అంతే. దాంతో కలవాలి అనే అసలు ఆ లైన్ ఎందుకు రాశాడో కానీ ఒక్క పలుకుల రాయుడు నిజంగా అనిపించింది వాడు ఒకటి. అబ్బా ఏం మనుషులరా బాబు మీరు, కలవక్కర్లేదు, ఎవరి దారినాడు బతకంటారు బాబు. ఇప్పుడు ఇండియా జోలు రావాల్సిన అవసరం ఏంటి? నువ్వు శుద్ధులు ఆ రేంజ్లో చెప్పు, ఆ రీతిలో చెప్పు, అంతేగాని భారత్ పాక్ ఎందుకయ్యా బాబు మాకు, ఎందుకు నాయన మమ్మల్ని ఎందుకు ఇలా మీ కుహనా మేధావితనం అనుకుంటూ రాసుకొస్తాడు కదా. అందులో ఇతనుగాడు ఒక్కడనమాట. అదే ప్రూవ్ అయింది ఆ రాతలో చూస్తే. ఈ పేపర్లు చూస్తే చాలామంది మోడీకి అండగా నిలబడాలి, దేశానికి అండగా నిలబడాలి, ఆర్మీకి మనం అది చేయాలి ఇది చేయాలి. అదే ఛాన్స్ కదా ఇది. కరోనా టైంలో మనకి మున్సిపల్ కార్మికులు కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోవటం ఇవన్నీ చేశాం కదా. అంటే ఆ మూమెంట్లో ఏం చేస్తే మన గురించి మాట్లాడుకుంటారు అన్నట్టు. ఇప్పుడు కూడా ఇదే అన్నమాట. లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం అనేది ఇప్పుడు మనం చేస్తాం, వాడు మనంతో యుద్ధం చేయట్లా, టన్నులు తింటూ పారిపోతున్నాడు, దొంగ దెబ్బ చూసేందుకు ట్రై చేస్తున్నాడు. దీన్ని యుద్ధం కాదు, వార్ వన్ సైడ్ అవుతుంది. ఇది అమెరికా ఏంటంటే సేమ్ ఛాన్స్ తీసుకోవాలని ఏదో పెద్ద మధ్యవర్తిత్వం తొక్కాతోలు అంటుంది, కానీ జరిగేది కాదు. మే 3rd వీక్ వరకు కంటిన్యూస్గా ఇది జరుగుతూనే ఉంటుంది, చూసుకోండి. రూబియో చెప్పాడు, బలానా వాళ్ళు కాల్ చేసుకున్నారు, డీజీపీ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు సీజ్ ఫైర్కి ఓకే అన్నారు. ఇండియాకి ఏం అవసరం అసలు సీజ్ ఫైర్కి ఓకే అనడానికి? వాడు అడిగితే మనం ఓకే అన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వాటి గురించి ప్రస్తావించకుండా ఏదో పెద్ద ఇదిలాగా అన్నిటినీ మేము బేరీ చేసాం, మేము చదివాం, మేము రాసామన్నట్టు రాయకండి. ఇండియా చేస్తుంది యుద్ధం టెర్రరిజం, పాకిస్తాన్ చేస్తుంది చేతగాని తనంతో పారిపోయలేక అక్కడ ఇంకా పరుగు పోగొట్టుకుంటుందని అర్ధరాత్రి చీకట్లో ఎవడికి తెలియకుండా ఒక 4 డ్రోన్లు వేసేసి తన్నులు తిని పారిపోతూ ఉంది. ఇది రికార్డ్ చేయండి, ఇలాంటివన్నీ రికార్డ్ చేయాలి. అంతేగాని సుత్తే మాటలతో రికార్డ్ చేసి ఇంకొక 50 ఏళ్ళ తర్వాత అప్పట్లో ఏం జరిగిందంటే అని అభూత కల్పనలకు తావేయకండి. జరిగింది జరుగుతున్నట్టు చెప్పండి. బాయ్.